రష్మిక మీ ఇంట్లోకి వచ్చాక మీలో వచ్చిన మార్పు ఏంటి? మీ ఫ్యామిలీలో ఏంటిది? రష్మిక మీకు ఇంట్లోకి వచ్చాక మీ ఫ్యామిలీలో వచ్చిన మార్పు ఏంటి? చాలా అంటే అఫ్ కోర్స్ చాలా పాజిటివ్ ఎనర్జీ షీ ఆల్వేస్ క్యారీస్. షీఈ్ అ వెరీ సపోర్టివ్ పర్సన్. సో తను వచ్చినాక ఇంకా ఇంట్లో లైక్ దట్ ఫీలింగ్ బ్రైట్నెస్ అనేది చాలా పెరిగింది. సో యా, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అయితే హాయ్. మీరు అన్ఫినిష్డ్ స్టోరీ అని చెప్పారు. ఆనంద్ ఇప్పుడే బయటికి లేకపోతే మంచి ఫీల్తో వెళ్తాని చెప్పారు. సాధారణంగా తెలుగు సినిమా అంటే చివరిలో హ్యాపీ ఎండింగ్తో మంచి ఫీల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇన్కంప్లీట్ స్టోరీతో ఒక మంచి ఫీల్ ఎలా వస్తుంది? That's a brilliant question. Thank you for asking this. It's a very nice detail that you figured out. And basically, దీనికి ఒక చిన్న explanation. It's a very boring explanation. I'm giving a disclaimer before. సో బేసికల్గా స్టోరీ ఎట్లుంటుందంటే ఒక స్టార్ట్, ఒక మిడ్, ఒక ఎండ్ ఉంటుంది. ఏ సినిమాకైనా ఒక స్టార్ట్ వస్తుంది, ఒక క్యారెక్టర్ ఇట్లుంటాడు, ఆయనకు ఒక కష్టం వస్తుంది, ఆ కష్టం యాంప్లిఫై అవుతుంది ఇంటర్వెల్కి. తర్వాత దాని మీద ఆయన ట్రై చేస్తూ ఎండింగ్ ఒక స్టోరీ వస్తుంది. బేసికలీ చెప్తున్నా ఒక నిమిషం. అయితే ఏమైందంటే ఆ ఎండింగ్ వచ్చే వరకు మనం ఏం చేస్తాం అంటే శుభం అని వేసి ఒక స్టోరీ, పూర్తి స్టోరీ చూసినాం అన్న ఒక ఫీలింగ్ ఇస్తాం. సో నేను ఈ సినిమా రాస్తున్నప్పుడు కూడా వాట్ ఐ ఫెల్ట్ వాజ్, ఇప్పుడు 90s చూసినా కూడా వెన్ ఐ వాజ్ రైటింగ్ ఐ డోంట్ వాంటెడ్ టు పుట్ వన్ ఎండింగ్ టు ఎ ఫిల్మ్ బికాస్ దేర్ ఆర్ లవ్ స్టోరీస్. దట్ ఈస్ ద రీజన్ ఇట్ హ్యాస్ 2 parts. వన్, లవ్ స్టోరీస్లా కానీ లైఫ్లో కానీ ఒక స్టోరీ, ఒక అమ్మాయిని చూస్తాం, నచ్చుతుంది, పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయి మనం తిరిగి లవ్ చేస్తే చాలనుకుంటాడు. ఫస్ట్ హర్డిల్ అది ఉంటుంది, అది అయిపోయిన తర్వాత ఇద్దరికి డిఫరెన్సెస్ వస్తాయి కొన్ని రోజులు. అరే ఇద్దరం నార్మల్గా ఉంటే చాలరా అనిపిస్తుంది. కొన్ని రోజులకి ఒక బాండింగ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత పెళ్లి చేసుకుందామంటే ఇంట్లో ఒప్పుకోరు. సో మళ్ళీ అదొక జర్నీ స్టార్ట్ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ లవ్ స్టోరీ ఎండ్ అయిపోయిందని మీ ఫీల్ అవుతారా? లేదు కదా, కంటిన్యూ అవుతుంది. సో యూ కాంట్ టెల్ దట్ టిల్ దే డై. యువర్ స్టోరీస్ విల్ నెవర్ ఎండ్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ త్రూ దిస్ ఫిలిం, దట్ దెర్ ఈస్ నో ఎండింగ్ టు లవ్ when it is an unfinished story. మన స్టోరీలు అన్నీ కూడా డెత్ తోటే ఎండ్ అవుతుంది కదా, బికాజ్ లైఫ్ అనేది ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్. సో దట్స్ వాట్ యూర్ సేయింగ్. వన్ పర్సనల్ క్వశ్చన్, చాలా డీప్గా చెప్పారు ఆన్సర్. మీరు కనీసం 2-3 సార్లు అలా పడి ఉంటే కానీ జరిగి ఉంటుంది. అది మీరు ఎన్నిసార్లు పడ్డారు? ఒక్కటే సార్ అండి. దట్ వాజ్ వన్ లవ్ వెన్ ఐ వాజ్ ఇన్ UK. దట్స్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ దట్ నెవర్. సక్సెస్ It's too personal. Cinemas talk.